విద్యకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాం, వైద్యానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాం, రోడ్లు బ్రిడ్జిలకు సంబంధించి ప్రధానంగా ఈ రోడ్డును కూడా నిధులు మంజూరు చేసుకుని ఇటీవల చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా రాష్ట్ర స్థాయి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో వస్తున్నటువంటి రోడ్డు తప్ప మరోడ్డు కాదని మాట సందర్భం చెప్తుంది. నేను మన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో ఇక రోడ్డు మంజూరైందని చెప్తే ఎప్పుడో నితిన్ గడ్కరీని కలిసినట్టు ఆనాడు ప్రభుత్వంలో వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు పోయి మేము చెప్తే వస్తుందని చెప్తున్నారు. నిజంగా నితిన్ గడ్కరీకి మీరు కలిసి ఏదైతే మాకు 4 వరుసల రోడ్డు కావాలని చెప్పి అన్నారో సంతోషం. మీ 4 వరుసల రోడ్డు మీరు తీసుకురండి, మాకేం అభ్యంతరం లేదు. ఇది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక నిధులతో హ్యామ్లో బ్యాంకర్ల ద్వారా రుణం తీసుకొని ఇచ్చేటువంటి దానిలో మేము ఇక్కడ శాసనసభ్యుడిగా, ఇక్కడ జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, దేవస్థానం చైర్మన్, ఈ ప్రాంత ప్రజల మమేకతో పెరిగిన వాడిగా శాసనసభ్యుడికి నాకు అవకాశం వచ్చింది. రోడ్డు అభివృద్ధిలో భాగంగా మోత్రావుపేట నుంచి చందూర్కి 11 కోట్ల పైచీలు పెట్టిన హ్యామ్లోనే ఈ వేములవాడ వీకే రోడ్డుకు పిలువబడే వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కతలాపూర్, సిరికొండ, తర్వాత ఎక్కిలిపూర్ దాకా నాని చూసుకోవడం, వెళ్ళి చూసుకోవడం నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఈ రోడ్డును పెట్టిస్తే నిధులు ఇది ఇంచుమించు వేములవాడ నుంచి రుద్రంగి దాటే వరకు 98 కోట్లు, ఆ రుద్రంగి అవతల నుంచి ఎక్కిలిపూర్ రోడ్ సిరికొండ వరకు కూడా 60-65 కోట్లు కలిపితే 1,50,00,000 పై నుంచి 150 కోట్లు 160 కోట్లు మంజూరు చెప్పని ప్రకటిస్తే ఏదో వీడియో క్లిప్పింగ్ అప్పుడో 4 ఏళ్ళ నాటిది, తాతల నాటి వీడియో, అక్కడికి నితిన్ గడ్కరీ కలిసినట్టు, కేటీఆర్ ఆ పక్క నియోజకవర్గం పోయినట్టు, మేమే ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చేటువంటి విధంగా ఇది దుష్ప్రచారం సరికాదు. ప్రజలను గమనించండి. నేను కోరుతున్న ఇది హ్యామ్లో ముమ్మాడికి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మధ్య నుంచి వచ్చినటువంటి దాని ప్రకారంగా ఇంకా బ్రిడ్జిలకు సంబంధించి మామిడిపల్లి నుంచి నిజామాబాద్, బావుసాపేట నుంచి వెంకట్రావుపేట, వట్టిమల్ల నుంచి నిమ్మపల్లి, ఇదేమో R&B ద్వారా నిధులు మంజూరైనవి చెప్పిన ఇంకా పంచాయరాజ్ శాఖ ద్వారా అనేక రోడ్లు ఉన్నాయి. బహుశా చంద్రబాబు సంబంధించి ఒకటి చెప్పాల్సి వస్తే రామరావుపల్లి, కృష్ణపేట, బండిపల్లి రోడ్డు కూడా ఇంకా అనేకం పెట్టినా అవన్నీ వినివిడిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీ ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు 2 నెలలు అయినా ఇప్పుడు వచ్చేది కూడా మాగాడి చెప్పే దుష్ప్రచారం మంచిది కాదని వారికి చెప్తూ ప్రజలు వాటిని విశ్వసించదని కోరుతూ ప్రజలకు ఒకటే చెప్తామని, వాళ్ళు తీసుకొస్తున్న 4 వరుసల రోడ్డు తీసుకోమండి, మాకు ఏం అభ్యంతరం లేదు. నితిన్ గడ్కరీ ద్వారా ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ తీసుకొస్తాంటే నేను కూడా స్వాగతిస్తాను. కానీ ఇప్పుడు వచ్చే రోడ్డు మాత్రం ముమ్మాటికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహల్లో నుంచి వచ్చినటువంటి కోమరెడ్డి గారి సహకారంతో వెంకటరెడ్డి గారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి దాని వారి ఆలోచన వచ్చినటువంటి దానిలో భాగంగా వారితో సంప్రదించి తీసుకొచ్చే రోడ్డు. ఇది ప్యూర్లీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వం నిధులు బ్యాంకు లోన్ ద్వారా తీసుకొస్తాం. దయచేసి ఈ విషయాన్ని కొర్ట్ల నుంచి ఎకిన్పూర్ దాకా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అన్ని ఊరి పేర్లు అన్ని స్టేజ్లు చదవగలుగుతా. ఇనాగ్రేట్ భూమి పూజనాన్ని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. చందుర్తి మండలం, రుద్రంగి మండలం, కత్లాపూర్ మండలం, ఏదైతే కోట్ల పాటు ఉన్నటువంటి అందరూ దయచేసి ప్రజలు గమనించాలి ఈ అంశాన్ని అని ఈ సందర్భంగా వేడుకుంటూ మరోసారి ఈరోజు లింగపేట గ్రామానికి సంబంధించి ఇంకా అనేక అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు అడుగుతా ఉన్నారు. తప్పనిసరిగా వారి ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మీ ఆలోచనకు తోడుగా లింగపేట గ్రామంతో మండలం తీసుకోకపోతే, ఎందుకంటే ఈ గడ్డ నుంచి నేను జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, ఎంపీపీ అయిన సందర్భంలో అన్ని ఇళ్లతో నాకు అనుబంధం ఉంది, గ్రామాలతో అనుబంధం ఉంది. మీరు చెప్పినటువంటి తప్పనిసరిగా నోట్ చేసుకుని వాటి తర్వాత తప్పనిసరిగా అభివృద్ధిలోకి తీసుకొని పోతాను మాకు సందర్భంగా తెలియజేస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.